బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళా బాక్సర్లు అథ్లెట్స్ లు అదరగొట్టారు. ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా గోల్డ్ మెడల్స్ తో సత్తా చాటారు. ప్రీతి పవార్ మహిళల 54 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ తెచ్చుకుని బాక్సింగ్ విభాగంలో తొలి పతకం అందించింది. ఫైనల్లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్టాడోను ప్రీతి ఓడించింది. మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లాంబోరియా నార్థన్ ఐర్లాండ్ కు చెందిన మైఖేలా వాల్ష్ ను చిత్తుగా ఓడించి పసిడి పట్టేసింది. ఫైనల్లో షాట్ పుట్ 13.40 మీటర్ల దూరం విసిరిన సోనం రాణా పసిడి మెరుపులు మెరిపించాడు. పురుషుల ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రావెల్ రజతం సొంతం చేసుకోగా సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్య పథకం సాధించాడు. ఇక ప్రస్తుతం భారత ఖాతాలో 8 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. మొత్తంగా 30 మెడల్స్ తో పతకాల పట్టికలో ఇండియా 6వ స్థానానికి చేరింది. కామన్వెల్త్ గేమ్స్ ఇంకా మరో రోజు మాత్రమే మిగిలింది. ఈ ఒక్క రోజే 20కి పైగా మెడల్స్ భారత్ సాధించే ఛాన్స్ ఉంది. ఇక ఈ కామన్వెల్త్ గేమ్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. బ్రహ్మణి, ప్రస్తుతం గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పర్టికులర్ గా ఇప్పటికే అనేక పథకాలను ఇండియాకు సాధించి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మహిళా బాక్సర్లు అదరగొట్టారు. పసిడి పథకాలు పట్టేశారు. ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా. బాక్సింగ్ లో భారత్ కు తొలి స్వర్ణం అందించింది ప్రీతి. 54 కేజీల కేటగిరీలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో భాగంగా కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నాపై ప్రీతి విజయం సాధించింది. దీంతో ఆమె గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఇక మరోవైపు 57 కేజీల విభాగంలో జాస్మిన్ లాంబోరియా స్వర్ణం కైవసం చేసుకుంది. ఫైనల్లో నార్థన్ ఐర్లాండ్ కు చెందిన మైఖేలా వాల్ష్ పై గెలుపు సాధించింది. ఇక ఇదిలా ఉంటే షాట్ పుట్ లో సైతం ఇండియాకు బంగారు పథకాన్ని సాధించి పెట్టడం జరిగింది. సోనం రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అత్యధికంగా విసిరినటువంటి ప్లేయర్ గా రికార్డు సృష్టించి గోల్డ్ మెడల్ సాధించారు. మరోవైపు పురుషుల ట్రిపుల్ జంప్ లో 2 పథకాలు సాధించడం జరిగింది. ప్రవీణ్ చిత్రావెల్ కు రజతం, సెల్వ ప్రభు తిరుమరన్ కు కాంస్య పథకాలు దక్కాయి. ఇక దీంతో ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 8 స్వర్ణాలు, 15 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. సాధించినటువంటి మొత్తం పథకాల సంఖ్య 30కు చేరింది. ఇక దీంతో పథకాల పట్టికలో భారత్ 6వ స్థానానికి చేరుకుంది. ఇవాళ మొత్తంగా అంటే ఇవాళ గేమ్స్ కంప్లీట్ అయ్యే టైంకి మొత్తం ఇండియా 20కు పైగానే పథకాలు సాధించినటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రేపటితో కామన్వెల్త్ గేమ్స్ అనేవి ముగియబోతూ ఉండడంతో ఇవాళ భారత్ సాధించబోతున్నటువంటి పథకాల పైన అందరి ఫోకస్ అనేది ఉందని చెప్పాలి. బ్రహ్మణి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.